బిగ్ బాస్ సీజన్ 8లో మరెప్పుడు ఏ సీజన్లో కూడా లేని టాస్కులన్నీ కూడా ఈ సీజన్లో పెడుతున్నారనే చెప్పాలి. ఇక అసలు విషయంకి వస్తే లైవ్లో ఒక టాస్క్ జరుగుతుంది. ఈ టాస్క్లోని యాష్మి వర్సెస్ అలాగే నైనిక అన్నట్టు కొనసాగుతున్నారు. ఇంతకీ ఆ టాస్క్ ఏంటంటారా? గార్డెన్ ఏరియాలో కొన్ని ప్రాపర్టీస్ని పెట్టారు. ఆ ప్రాపర్టీస్ ఏంటి అంటే కనుక ఒక థ్రెడ్ లా ఉన్న మంచాన్ని ఏర్పాటు చేసి అలాగే కొన్ని ఇటుకలను కూడా ఏర్పరిచారు. అయితే ఈ రెండు టీంలో ఎవరైతే పార్టిసిపేట్ చేస్తున్నారో ఆ టీమ్స్ నుండి ఒక్కొక్కలుగా వచ్చి ఏదైతే ఆ మంచానికున్న తాళ్ళకి తగలకుండా ఆ ఇటుకను పట్టుకొని ఇటు నుంచి అటువైపు ఉన్న ట్రాక్ ని దాటుకుంటూ వెళ్తూ ఒకటి ఇటుకపై మరొకటి పేర్చుకుంటూ పోవాలి. అలా ఎవరైతే ఎక్కువగా ఇటుకలు పేర్చుకుంటూ వెళ్తారో వాళ్ళే ఈ టాస్క్ లో విజేతగా నిలుస్తుంది. అయితే బిగ్ బాస్ ఇంకొక ట్విస్ట్ కూడా పెట్టాడు. ఎప్పుడైతే ఇటువైపు నుంచి ఇటుకని అవతల వైపుకు తీసుకెళ్లేటప్పుడు మధ్యలో ఏవైతే థ్రెడ్స్ ఉన్నాయో అయ్యి కనుక కాలికి టచ్ అవుతే అవుట్ అని చెప్పి బిగ్ బాస్ ఆదేశించారు. ఇక ఈ టాస్క్ కి సంచాలకుగా వ్యవహరించాడు నిఖిల్. అయితే ఈ యష్మి టీం అలాగే నైనిక టీంలో యష్మి టీం విజేతగా నిలిచింది. ఇక నైనిక టీం మళ్ళీ ఆకెళ్ళి ముళ్ళు మీద పడ్డా, ముళ్ళొచ్చి ఆకు మీద పడ్డా చిరిగేది బొక్క ఆకుకే అన్నట్టు పాపం సంచాలకుగా వ్యవహరిస్తున్న నిఖిల్ ని నోట్లో వేసుకుంటున్నారనే చెప్పాలి. తను ఎంత పర్ఫెక్ట్ గా సంచాలకుగా వ్యవహరిస్తున్నప్పటికీ మొత్తానికి నీ వల్లే తప్పు కాబట్టి అన్నట్టు నిఖిల్ పై పడిపోతున్నారు. ఏదేమన్నా సరే నోరున్న వాళ్ళదే రాజ్యం అన్నట్టు బిగ్ బాస్ హౌస్ లో నోరున్న వాళ్ళదే రాజ్యం అన్నట్టుంది. మరి మీరేమంటారు? ఎప్పుడు చూసినా వాళ్ళు గెలవాల్సింది పోయి నిఖిల్ పై ఆరోపణలు చేస్తున్నారు ఈ నైనిక టీం. మరి మీకు కూడా అనిపించిందా లేదా అనేది కామెంట్ చేయండి. ఏదేమైనా సరే సంచలనంగా పర్ఫెక్ట్ నిఖిల్ అనే చెప్పాలి. మరి మీరేమంటారు? మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్.